వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సార్లు మనకి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. అంతే కాకుండా టీత్ అనేది చాలా ఎక్కువగా పెయిన్ వేస్తూ ఉంటుంది. అంతే కాకుండా మనకి ఎల్లోనెస్ కూడా చాలా సార్లు ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి టీత్లో ఎక్కువగా క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోమో లేదంటే మనకి ఫుడ్ పార్టికల్స్ అనేవి మనకి టీత్లో ఉండిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి టీత్ పైన ఎక్కువగా ఎల్లోనెస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా. మనకి ఎల్లోగా ఇంకా డార్క్గా ఫామ్ అయిపోయి మనకి టీత్ అనేవి చాలా ఆడ్గా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ మనకి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ ఉంటుంది, పిప్పి పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనకి మంచి సొల్యూషన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది బేకింగ్ సోడా, నెక్స్ట్ సాల్ట్ తీసుకోవాలి, ఉప్పు, తర్వాత పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాల్ట్ ఉన్న బౌల్లోనే మనం బేకింగ్ సోడాని కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక పౌడర్ లాగా ఫామ్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మీరు యాజ్ ఏ టూత్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ పౌడర్ ఇలా మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని టూత్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మీరు ఎవ్రీడే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక బాక్స్లో మీరు స్టోర్ చేసుకుంటారు కదా, ఈ పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసి బ్రష్ చేసుకోవచ్చు. సో 2 రకాలుగా మనం ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి ఇందులో ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి యాంటీ రిలీఫ్, మంచి పెయిన్ రిలీఫ్ అనమాట. మనకి ఉప్పుని యాడ్ చేయడం వల్ల పెయిన్ అనేది మనకి అంటే బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు మనకి టీత్ పెయిన్ కానీ గమ్స్ పెయిన్ కానీ ఉన్నప్పుడు ఆ పెయిన్ని మనకి క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా టీత్ని వైట్నింగ్ చేయడానికి, మన పళ్ళని బాగా తెల్లగా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ ఎల్లోనెస్ అనేది రిమూవ్ చేయడానికి ఈ సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తాయి. బేకింగ్ సోడా అనేది మనం టీత్ పైన ఫామ్ అయిన ఆ ఎల్లోనెస్ని రిమూవ్ చేసి టీత్ని బాగా వైట్నింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం పసుపుని యాడ్ చేయడం వల్ల పసుపు ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ ఏదన్నా ఉన్నా కానీ మనకి నోట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న పసుపుని మనం యూజ్ చేసి బ్రష్ చేసినప్పుడు ఏంటి అంటే బ్యాక్టీరియా కిల్ అవుతుంది. అంటే మనకి పిప్పి పళ్ళు రాకుండా, అంటే పుచ్చి పళ్ళు రాకుండా, ఏవైతే క్యావిటీస్ వస్తూ ఉంటాయో వాటిని రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ బ్యాడ్ స్మెల్ మనం రాకుండా కాపాడుకోవచ్చు, బ్యాడ్ బ్రీత్ కూడా మనకి రాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసి బ్రష్ చేసుకున్నప్పుడు టీత్ పైన మనకి ఏంటంటే చాలా బాగా క్లీన్ అవుతాయి అండ్ ఆ ఎల్లోనెస్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్ కానీ బ్లీడింగ్ గమ్స్ అంతా కూడా మనకి స్టాప్ అయిపోతుంది. సో ఈ 3 కూడా మనం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇది యాజ్ ఏ పౌడర్ మీరు కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా ఫామ్ చేసుకొని బ్రష్కి అప్లై చేసుకొని కూడా మీరు బ్రష్ చేసుకోవచ్చు. సో ఇది 2 రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఏ పేస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు యాజ్ ఏ పౌడర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్రష్ చేసుకునేటప్పుడు ఒక 1 to 2 minutes పాటు బాగా మీరు ఈ పౌడర్తో మీరు బ్రష్ చేసినప్పుడు మీకు టీత్ పైన ఉన్న ఎల్లోనెస్ అనేది రిమూవ్ అవుతుంది, బ్లీడింగ్ గమ్స్ క్యూర్ అవుతాయి అండ్ మీకు బ్యాడ్ బ్రీత్ ఇంకా క్యావిటీస్ ప్రాబ్లం కూడా క్యూర్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి బెస్ట్గా ప్రూవ్ అయినాయి అనమాట. అంటే బేకింగ్ సోడా కూడా మనకి ఎల్లోనెస్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా ఈ రెమెడీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ బేకింగ్ సోడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ పౌడర్తో మీరు బ్రష్ చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ మీరు యూజ్ చేసినట్లయితే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఏంటి అంటే సరిగ్గా టీత్ అనేది క్లీన్ చేసుకోకపోయినా కానీ లేదంటే అన్హెల్దీ తీసుకున్నప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువగా స్టక్ అయిపోయినప్పుడు, చాక్లెట్, షుగర్స్ లేదంటే ఎక్కువగా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా మనకు క్లీన్ అవునప్పుడు గమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే గమ్స్ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే గమ్స్ వీక్గా ఉంటాయి, టీత్ వీక్గా ఉంటాయి అండ్ క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు మన టీత్ అనేది చాలా పెయిన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా గమ్స్ కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి.
ఒక్కొక్కసారి మనకి గమ్స్ అనేవి సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్రష్ చేస్తున్నా కానీ అలా తింటున్నా కానీ మనకి ఏదైనా బైట్ చేసినప్పుడు కూడా గమ్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవడానికి నువ్వుల నూనె చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నువ్వుల నూనెను మనం ఎక్కువగా బ్రష్కి కానీ లేదంటే ఫింగర్స్కి కానీ అప్లై చేసుకుని మొత్తం గమ్స్కి ఇంకా టీత్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే గమ్స్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, నోట్లో వాసన కూడా మీకు రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా క్యావిటీస్ రాకుండా కాపాడుకోవచ్చు, బ్యాక్టీరియా రాకుండా కాపాడుకోవచ్చు, గమ్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ స్ట్రాంగ్గా మనకి టీత్ కూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో నువ్వుల నూనె ఏంటి అంటే మనకి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ వచ్చినా కానీ నొప్పి అలాంటివి ఉన్నప్పుడు మనకి నువ్వుల నూనె ఆ ఇన్ఫ్లమేషన్స్ని తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మనం నువ్వుల నూనె అనేది బ్రష్ చేసేటప్పుడు ఒక 1 to 2 minutes బ్రష్కి అప్లై చేసుకొని టీత్ మొత్తం కూడా మంచిగా అప్లై చేసుకొని గమ్స్కి కూడా అప్లై చేసి సాఫ్ట్గా మనం రబ్ చేసినట్లయితే మనకి చాలా మంచి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. గమ్స్ బ్లీడింగ్ అనేది మనకి తగ్గిపోతుంది అండ్ పెయిన్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇలా ఈ ప్రొసీజర్ని 2 times a day చేయాలి. దీంతోపాటు నీట్గా బ్రష్ చేస్తూ ఉండాలి, క్లీన్గా ఉంచుకోవాలి టీత్ని ఎప్పుడే కానీ. సో దానివల్ల మనకి ఏంటంటే ఫుడ్ స్టక్ అవ్వకుండా ఉంచుకున్నట్లయితే మనకి క్యావిటీస్ ప్రాబ్లం కానీ గమ్స్ ప్రాబ్లం కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ ప్రొసీజర్ మనం డైలీ 2 times రిపీట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఇలా కనుక చేసినట్లయితే మీకు గమ్స్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడానికి అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీ, నెక్స్ట్ టిప్ వచ్చేసి అలోవెరా జ్యూస్ కానీ అలోవెరా జెల్ కానీ మీరు తీసుకోవచ్చు. న్యాచురల్ ప్లాంట్ అలోవెరా ప్లాంట్ ఉన్నట్లయితే న్యాచురల్ అలోవెరా ప్లాంట్ని మీరు తీసుకుని దాన్ని గ్రేట్ చేసి ఆ జెల్ అనేది టీత్ మొత్తానికి మీరు అప్లై చేసినా కానీ టీత్ పెయిన్ కానీ గమ్స్ ప్రాబ్లం కానీ గమ్స్ బ్లీడింగ్నెస్ ఇవన్నీ కూడా మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోయినా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న అలోవెరా జ్యూస్ని కూడా మీరు తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ని కూడా మీరు బ్రష్ అంతా కూడా మీకు బ్రష్ లాగా టీత్ మొత్తానికి అప్లై చేసుకుని రబ్ చేసుకున్నట్లయితే మీకు టీత్ పెయిన్స్ కానీ గమ్స్ ప్రాబ్లం కానీ క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మనకి అలోవెరాలో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అంతేకాకుండా యాంటీబయాటిక్గా ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో అందుకనే మనకి అలోవెరా జెల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ టీత్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవడానికి, గమ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది కూడా కూల్ డౌన్ అవుతుంది. అంతేకాకుండా మనకి బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికి అండ్ క్యావిటీస్ రాకుండా కాపాడడానికి, గమ్స్ బ్లీడింగ్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనకి గమ్స్ ప్రాబ్లం ఉంటాయి కదా, పెయిన్ ఉంటుంది కదా, సో ఆ పెయిన్ కూడా మనకి తగ్గించడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో జెల్ కానీ జ్యూస్ కానీ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు డేలో 2 times అప్లై చేసుకొని 2 minutes మీరు మసాజ్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్యూర్ అవడానికి హెల్ప్ అవుతుంది. బట్ కాన్స్టెంట్గా మీరు ఈ ప్రొసీజర్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఇలా మీరు రిపీటెడ్గా చేసినట్లయితే ఈ గమ్స్ ప్రాబ్లం అనేది మీరు క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రీన్ టీని కూడా మనం ఏంటి అంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ టాక్సిన్ అంటే మనకి టాక్సిన్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా డేలో ఒక 1 or 2 ఒకసారి కానీ 2 సార్లు కానీ గ్రీన్ టీని తీసుకున్నా కానీ మనకి గమ్స్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా స్మెల్ రాకుండా కాపాడుకోవచ్చు, మనకి క్లీనింగ్ అవుతుంది. మనం బాడీని ఎలా అయితే క్లీన్ చేస్తుందో అలాగే మన టీత్ని కూడా నీట్గా క్లీన్గా ఉంచుతుంది. బ్యాక్టీరియా లేకుండా, ఫంగస్ లేకుండా, క్యావిటీస్ రాకుండా అండ్ ఆ ఫుడ్ అనేది మనకి అక్యుములేట్ అవ్వకుండా నీట్గా టీత్ పై నుంచి ఇది క్లీన్ చేస్తుంది. కాబట్టి టీత్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా గమ్స్ కూడా మనకి బ్లీడింగ్ కాకుండా, పెయిన్ కాకుండా హెల్తీగా ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటుంది. కాబట్టి గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకు గమ్స్ ప్రాబ్లం కానీ, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, గమ్స్ పెయిన్గా ఉండడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ష్యూర్గా తగ్గించుకోవచ్చు. సో బాడీనే హెల్తీగా ఉంచడమే కాకుండా మౌత్ని కూడా హెల్తీగా ఉంచుతుంది, అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మౌత్ ఫ్రెషనర్గా కూడా మీకు యూజ్ అవుతుంది. అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా మీకు మంచి స్మెల్ని ఇవ్వడానికి, ఎందుకంటే ఇది టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. కాబట్టి మీకు గమ్స్ ప్రాబ్లం అన్నీ కూడా మీకు క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో గ్రీన్ టీని కూడా రెగ్యులర్గా ఒక 1 to 2 times అనేది తీసుకుంటూ ఉంటే మీకు బాడీ హెల్తీగా ఫిట్గా ఉండడమే కాకుండా మీ గమ్స్ ఇంకా టీత్ కూడా చాలా హెల్తీగా ఇంకా ఫిట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.